Hello everyone, welcome to Civil Index. ఈ వీడియో లెక్చర్ ఫ్లూయిడ్ డైనమిక్స్ పార్ట్ 1. సో టోటల్గా ఈ ఫ్లూయిడ్ డైనమిక్స్ చాప్టర్ నుంచి మనకు అరౌండ్ 150 ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి, జస్ట్ లైక్ అవర్ ఫ్లూయిడ్ కైనమెటిక్స్. కాకపోతే ఫ్లూయిడ్ కైనమెటిక్స్ చాప్టర్లో ఎక్కువ సిలబస్ ఉంటుందండి, మోర్ సిలబస్ మోర్ కవరేజ్ ఉంటుంది. బట్ ఫ్లూయిడ్ డైనమిక్స్లో అలా కాదు, అడిగిన క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతున్నాడు. అంటే మీరు ఈ చాప్టర్ని గ్రాంటెడ్గా స్కోరింగ్ కోసం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్లోంచి 150 ప్లస్ క్వశ్చన్స్ వస్తే అందులో సేమ్ క్వశ్చన్స్, సేమ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఒక 65 ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి. 65 ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి. సో దట్ మనకి ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే అడిగిన క్వశ్చన్, అడిగిన కాన్సెప్ట్ తిరిగి అడుగుతున్నాడు. సో మీరు స్కోరింగ్ కోసం పెట్టేసుకోండి ఈ చాప్టర్ని. ఎక్కువ సిలబస్ ఏం లేదు కంపారిటివ్లీ విత్ ఎఫ్కే ఫ్లూయిడ్ కైనమెటిక్స్ లో కూడా 150 ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే అందులో సిలబస్ కవరేజ్ ఎక్కువగా ఉంది, ఇందులో కంపారిటివ్లీ సిలబస్ తక్కువగా ఉంది. ఓకే రైట్. సో ఈ పార్ట్ 1లో నేను ఓన్లీ యూలర్ బెర్నౌలీ థియరీస్, వాటి అజంప్షన్స్ అండ్ వాటికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై ఈక్వేషన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ అజంప్షన్స్, స్టేట్మెంట్, ఈక్వేషన్స్ వైజ్ గానే మనకు 20 ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయి. 20 ప్లస్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. యూలర్ బెర్నౌలీ అజంప్షన్స్, యూలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెర్నౌలీ అజంప్షన్స్ చాలా చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఓకే రైట్. నెక్స్ట్ గో టు ద క్వశ్చన్ నెంబర్ 1. The study of behavior of a fluids when subjected to a certain forces is called, right? So ఒక ఫ్లూయిడ్ బిహేవియర్ మనము ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాము? వెన్ ఫోర్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయ్యాయి అండ్ ఫోర్సెస్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ చదివితే ఆ టైప్ ఆఫ్ స్టడీని మనం ఏమంటాము అంటే ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటాం. ఫ్లూయిడ్ డైనమిక్స్. సో ఈ డైనమిక్స్ లో మనము ఏ టైప్ ఆఫ్ ఫోర్సులు ఏం పనిచేస్తున్నాయి, ఆర్ ఎనర్జీస్ ఏం ఎగ్జర్ట్ అవుతున్నాయి, ఆ ఫ్లూయిడ్ పార్టికల్ కి ఏమేమి ఎనర్జీస్ ఉన్నాయని చెప్పడానికి మనం ఈ చాప్టర్ చదువుకుంటున్నాం. ఓకే, అదేవిధంగా ఫోర్సెస్ ఇన్వాల్వ్ లేకుండా ఫ్లూయిడ్ బిహేవియర్ చదివితే, ఫోర్సెస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ ఫ్లూయిడ్ బిహేవియర్ చదివితే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, దాన్ని ఫ్లూయిడ్ కైనమెటిక్స్ అంటాం. మనం లాస్ట్ చాప్టర్ లో ఫ్లూయిడ్ కైనమెటిక్స్ లో ఎలాంటి ఫోర్స్ అనే వర్డ్ యూజ్ చేయలేదు. జస్ట్ యూ కన్సర్న్ అబౌట్ ద వెలాసిటీ, యాక్సిలరేషన్, యాంగులర్ వెలాసిటీ ఇలాంటి వర్డ్స్ గురించి మాత్రమే నేర్చుకున్నాం. కానీ ఇక్కడ మనము ఫోర్సెస్ గురించి నేర్చుకుంటాం. ఓకే రైట్, ఆన్సర్ విల్ బి సి. Next question number 2. The forces considered in the derivation of Euler's equation of motion are. యూలర్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో ఏ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేశారు అని. ఒక ఇండిపెండెంట్ ఫ్లూయిడ్ మాస్ కి మనకు జనరల్ గా గ్రావిటీ ఫోర్స్ ఉంటుంది, నెక్స్ట్ గ్రావిటీ ఫాలోడ్ బై ప్రెషర్ ఉంటుంది, నెక్స్ట్ విస్కస్ ఫోర్స్ ఉంటుంది, నెక్స్ట్ టర్బలెంట్ ఫోర్స్ ఉంటుంది, నెక్స్ట్ కంప్రెసిబిలిటీ ఫోర్స్ ఉంటుంది, నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఒక ఇండిపెండెంట్ ఫ్లూయిడ్ మాస్ కి ఇన్ని ఫోర్సులు ఉంటాయి, రైట్. సో ఈ టోటల్ 6 ఫోర్సెస్ లో మనకు కంప్రెసిబిలిటీ అండ్ సర్ఫేస్ టెన్షన్ ఈ రెండు కూడా నెగ్లిజిబుల్, కంపారిటివ్లీ నెగ్లిజిబుల్ కన్సర్న్. అందుకే వీళ్ళిద్దరిని తీసేసి మనము రేనాల్డ్స్ ఈక్వేషన్ రాస్తాం. రేనాల్డ్స్ ఈక్వేషన్ ఏంటి అంటే, యాజ్ పర్ రేనాల్డ్స్ ఈక్వేషన్, ఫోర్స్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ గ్రావిటీ, ప్రెషర్, విస్కస్, టర్బులెంట్. ఈ 4 ఫోర్సెస్ యొక్క కాంబినేషనే ఒక ఫ్లూయిడ్ మాస్ యొక్క కంబైన్డ్ ఫోర్స్ అని రేనాల్డ్స్ చెప్తున్నాడు, రైట్. సో ఈ రేనాల్డ్స్ ఈక్వేషన్ ఎవరి యొక్క బిహేవియర్ ఇస్తుంది అంటే,
లామినార్ అండ్ యాజ్ వెల్ యాజ్ టర్బులెంట్. వీళ్ళిద్దరికి వీళ్ళు సూటబుల్ అండి, లామినార్ అండ్ యాజ్ వెల్ యాజ్ టర్బులెంట్. సో ఈ లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లోస్ యొక్క బిహేవియర్ రేనాల్డ్స్ ఈక్వేషన్ ఇస్తుంది. అండ్ మనకు తెలుసు ఏంటి అంటే రేనాల్డ్స్ నంబర్ okay, Reynolds number is a dimensionless number. Reynolds number is a dimensionless number which can give classification of pipe flow. పైపు ఫ్లోకి సంబంధించిన క్లాసిఫికేషన్ ఇవ్వడానికి రేనాల్డ్స్ నెంబర్ని యూజ్ చేసాము. సో విచ్ ఈస్ ρVL/μ. రేనాల్డ్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ρVL/μ. సో పైప్ ఫ్లోలో మనకు ఏ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి? ఒకటి లామినార్, రెండోది టర్బులెంట్, మధ్యలో ట్రాన్సిషన్. ఓకే, సో మేజర్ వన్ ఈజ్ లామినార్ అండ్ టర్బులెంట్ కదా. వీటి యొక్క బిహేవియర్ ఇవ్వడానికి మనకు రేనాల్డ్స్ ఈక్వేషన్ అనేది తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ Navier-Stokes equation. Navier-Stokes equation. So as per Navier-Stokes equation, only gravity force and pressure force and viscous force ఈ 3 ఫోర్సెస్ మాత్రమే ఒక ఫ్లూయిడ్ మాస్ యొక్క ఫోర్స్ యొక్క కాంబినేషన్ యాజ్ పర్ Navier-Stokes. సో ఈ Navier-Stokes అనే అతను ఏం చేశాడంటే ఓన్లీ హీ కన్సిడర్డ్ విసిడ్ రీజియన్, అంటే విస్కాసిటీ ప్రిడామినెంట్ గా ఉండే రీజియన్స్ మాత్రమే తీసుకున్నాడు. విసిడ్ రీజియన్స్ అంటే విస్కాసిటీ ఎక్కడ ప్రిడామినెంట్ గా ఉంటుంది అంటే బౌండరీ లేయర్ దగ్గర ప్రిడామినెంట్ గా ఉంటుంది. సో నేవియర్-స్టోక్స్ ఈక్వేషన్ అనేది విసిడ్ రీజియన్ లోని బౌండరీ లేయర్ లో సూటబుల్ అవుతుంది. సో నేవియర్-స్టోక్స్ ఈక్వేషన్ అనేది విసిడ్ రీజియన్ లో బౌండరీ లేయర్ కి ఈక్వల్ గా సూటబుల్ అవుతుంది. సో దట్ మీరు బౌండరీ లేయర్ లో నేవియర్-స్టోక్స్ ఈక్వేషన్ తీసుకోండి. అదే విధంగా నెక్స్ట్ కమ్ టు ద కేస్ ఆఫ్ దిస్ లాస్ట్ యూలర్ ఈక్వేషన్ ప్రకారం ఓన్లీ ప్రెషర్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రావిటీ ఈ రెండు ఫోర్సెస్ మాత్రమే ఒక ఫ్లూయిడ్ మాస్ యొక్క ఫోర్సెస్ కి కారణం, గ్రావిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రెషర్. సో వీళ్ళు ఎక్కడ సూటబుల్ అంటే దెర్ ఈస్ నో విస్కాసిటీ, సో దట్స్ వై విస్కాసిటీ ఫోర్స్ లేదు కాబట్టి దిస్ ఈస్ సూటబుల్ ఫర్ ఇన్విసిడ్ రీజియన్స్. ఎవరికి సూటబుల్? ఇన్విసిడ్ రీజియన్స్ కి సూటబుల్ అని యూలర్ ఈక్వేషన్ చెప్తుంది, రైట్? సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి క్వశ్చన్ నాకు నా ఏడబ్ల్యూలో వచ్చింది, లైక్ 2015 ఏడబ్ల్యూలో నేవియర్-స్టోక్స్ ఈక్వేషన్ లో ఎవరెవరు ఉంటారు అని వచ్చింది. సో ఇందులో ప్రతి పాయింట్ కూడా ఒక ఎగ్జామ్ బిట్టే, అందుకే మీకు పద్ధతిగా ప్రజెంట్ చేసి చెప్పాను. అండ్ నెక్స్ట్ అండి, మనకు తెలుసు యాజ్ పర్ న్యూటన్స్ సెకండ్ లా ప్రకారం ఏం తెలుసు? F is equal to ma, అంతే కదండి? F is equal to ma. సో వీటిని మీరు ఏ ఈక్వేషన్ తో అయినా ఈక్వల్ చేయొచ్చు. ఇలా ఎఫ్ ఉన్న ప్రతి చోట ఎంఏ పెట్టచ్చు. ఓకే, రైట్. సో నౌ యూ ఆన్సర్ ద క్వశ్చన్. ద ఫోర్సెస్ కన్సిడర్డ్ ఇన్ ద డెరివేషన్ ఆఫ్ యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆర్. యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏమేమి కన్సిడర్ చేస్తుంది? ప్రెషర్, ఇనర్షియా అండ్ గ్రావిటీ. రాంగ్. ప్రెషర్ అండ్ గ్రావిటీ వరకు ఓకే, బట్ ఇనర్షియా లేదు. ప్రెషర్, షియర్ అండ్ గ్రావిటీ. రాంగ్. ప్రెషర్, గ్రావిటీ అండ్ కంప్రెసిబిలిటీ. రాంగ్. None of the above is the correct one. Okay, yes. Next question number 3. Euler's equation derivation is based on. చూడండి, యూలర్స్ ఈక్వేషన్ యొక్క డెరివేషన్ ఎవరిపైన బేస్ అయి ఉంటుంది అంటే F is equal to ma is equal to Fg plus Fp. Actually speaking, this is not ma, this is m dot a. So ఈ m dot a అంటే ఏంటి అంటే చేంజ్ ఇన్ మూమెంటం.
Change in momentum, also called as conservation of momentum. Conservation of momentum. ఓకే. సో, చేంజ్ ఇన్ మూమెంటం ఆర్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అంటే ఏం లేదండి. కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటి? మాస్ అనేది నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ స్టోర్. సిమిలర్‌గా మూమెంటం అంటే ఏంటి అంటే మూమెంటం నైదర్ డిస్ట్రాయిడ్ నార్ స్టోర్డ్. ఇట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ అదర్ ఫార్మ్. అంటే ఒక వాటర్ జెట్ అనేది ప్లేట్ పైకి ఇలా ప్రొజెక్ట్ అవుతుంది. వాటర్‌కి కొంత మూవ్‌మెంట్ ఉంది కదా! ఈ ఫోర్స్ అనేది మనకు ఈ వాటర్‌కి పర్పెండిక్యులర్‌గా అక్రాస్‌గా ఉన్న ప్లేట్ పైన పడి ఆ ప్లేట్ మూమెంటమ్‌గా కన్వర్ట్ అవుతుంది. అంటే మూమెంటం అనేది చేంజ్ అవ్వదు, డిస్ట్రాయ్ అవ్వదు. అది కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం. సో, యువర్ ఆన్సర్ మస్ట్ బి కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం. యూలర్స్ ఈక్వేషన్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ప్రిన్సిపల్ ఫర్ ద స్టడీ ఆఫ్ ఫ్రిక్షన్లెస్ ఫ్లూయిడ్. స్టడీ ఫ్లో అయి ఉండాలి, ఫ్రిక్షన్లెస్ ఫ్లూయిడ్ అయి ఉండాలి. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ద యూలర్స్ ఈక్వేషన్ ఫర్ ద మోషన్ ఆఫ్ లిక్విడ్ ఈస్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్ దట్. సో ఇది ఏ ప్రిన్సిపల్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అయితే ఇప్పుడు అజంప్షన్స్ రాస్తాను చూడండి. అజంప్షన్స్ ఆర్ దిస్. అజంప్షన్స్ చూడండి, 1 by 1 రాస్తాను. ఫ్లో మస్ట్ బి సాటిస్ఫై. ఓకే. One is steady and another is laminar flow ayi undali. Third one is homogeneous. Fourth one is uniform. Fifth one is inviscid. Obvious ఇది ఇన్విసిడ్ ఉంటేనే కదా ఎఫ్జీ ప్లస్ ఎఫ్పి ఉంది, అంతే. ఎఫ్ విస్కస్ ఫోర్స్ అనేది 0 ఉంది కదా. నెక్స్ట్ 6th ఇర్రోటేషనల్. 7th ఇన్కంప్రెసిబుల్. ఓకే, రైట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో ఈ 7 అజంప్షన్స్ కూడా మనకు యూలర్స్ ఈక్వేషన్ లో వాడారు. ఈ పక్క మన ఫ్లూయిడ్ అనేది స్టడీ అయి ఉండాలి, లామినార్ అయి ఉండాలి, హోమోజినియస్ ఫ్లూయిడ్ ఉండాలి, యూనిఫామ్ అయి ఉండాలి, ఇన్విసిడ్ అయి ఉండాలి, ఇర్రోటేషనల్ అయి ఉండాలి, ఇన్కంప్రెసిబుల్ అయి ఉండాలి. అండ్ అలాంగ్ విత్ ద స్ట్రీమ్ లైన్ మనము ఏ యూలర్ ఈక్వేషన్ తీసుకున్నా కూడా అలాగే స్ట్రీమ్ లైన్ ఉండాలి. అంటే ఒకే స్ట్రీమ్ లైన్ కి అప్లై చేయాలి తప్ప వేరు స్ట్రీమ్ లైన్స్ కి అప్లై చేయడానికి వీలు లేదు. అది నేను బెర్నౌలీలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఎస్. సో దిస్ ఈస్ యువర్ ఆన్సర్ ఈజ్ యూలర్స్ ఈక్వేషన్ ఫర్ ద మోషన్ ఆఫ్ లిక్విడ్ ఈస్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్ దట్ నాన్ విస్కస్, homogeneous, incompressible, the velocity of flow is uniform over the section, the flow is continuous, steady and along the streamline. సో అన్ని ఇచ్చాడు. సో ఆన్సర్ విల్ బి ఆల్ ఆఫ్ ద అబోవ్. ఎక్స్క్యూజ్ మీ. యా, క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, యూలర్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ లిక్విడ్స్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్ దట్. ఏ ప్రిన్సిపల్ పైన దానిపైన అజంప్షన్ లేదు, ఈ అజంప్షన్ పైన బేస్ లేదు అని అడుగుతున్నాడు కదా. ఫ్లో ఈజ్ ఇర్రోటేషనల్ ఉందండి, ఇది వ్యాలిడ్ అజంప్షన్. నెక్స్ట్ ఫ్లో ఈజ్ టర్బులెంట్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ ఫ్లో ఈజ్ హోమోజీనియస్ అండ్ ఇన్కంప్రెసిబుల్, ఇది కూడా ఉంది, వ్యాలిడ్ అజంప్షన్. ఇది ఫ్లో ఈజ్ స్ట్రీమ్ లైన్, రైట్, ఇది కూడా ఉంది. సో మనకు నాట్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్ అన్నాడు కాబట్టి ఆన్సర్ విల్ బి బి. నెక్స్ట్, యూలర్స్ ఈక్వేషన్ ఇన్ ద డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ లిక్విడ్ ఈస్ గివెన్ బై. సో మనము F is equal to m.a is equal to F gravity plus Fp తీసుకుంటే మనము ఆఫ్టర్ mathematical simplification will get this dp by rho plus
G into dz plus V into dV is equal to 0. ఇది మనకు వచ్చే డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎవరికి సంబంధించింది? యూలర్స్ కి సంబంధించింది. సో ఆన్సర్ విల్ బి ఏ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 7. యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇంటిగ్రేషన్ ఈల్డ్స్ అంటే dp by rho plus g into dz plus small v into dv is equal to 0 ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఏం వస్తుంది అంటున్నాడు. ఓకే, ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఈ ఫామ్ వస్తుంది చూడండి. p by rho g ప్లస్ v స్క్వేర్ బై 2g ప్లస్ z is equal to కాన్స్టెంట్. సో వన్స్ ఒక్కసారి యూలర్స్ ఈక్వేషన్ ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఎవరు వస్తారు అంటే బెర్నౌలీ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో యూ కెన్ గో ఫర్ ద ఆప్షన్ బి ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇలా ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఇంకో క్వశ్చన్ ఉందండి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఈ క్వశ్చన్ ని మార్చాను, ఇందులో 2 బిట్లు వేసాను. ఎలా అంటే ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? బెర్నౌలీ ఈక్వేషన్. ఇంటిగ్రేషన్ చేయాలి అంటే దానికి ఎలాంటి కండిషన్స్ ఉండాలి అని అడుగుతాడు. సో టు ఇంటిగ్రేట్ ఫ్లో మస్ట్ బి ఇర్రోటేషనల్, ఇన్కంప్రెసిబుల్. ఓకే, ఫ్లో మస్ట్ బి ఇర్రోటేషనల్ ఎప్పుడు అవుతుందండి? ఫ్లో అనేది జనరల్ గా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫ్లో వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే డెల్ స్క్వేర్ ఫై ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇర్రోటేషనల్. ఎస్ సార్ నో? అదేవిధంగా డెన్సిటీ కాన్స్టెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్కంప్రెసిబుల్. రైట్, సో ఖచ్చితంగా ఇర్రోటేషనల్, ఇన్కంప్రెసిబుల్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళని ఇంటిగ్రేట్ చేయగలం. సో దట్ బెర్నౌలీ ఈక్వేషన్ అనేది మనకు రిజల్ట్ గా వస్తుంది. రైట్, దే కెన్ ఆస్క్ యూ what is the precondition to integrate అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఫర్ ఏ పర్ఫెక్ట్ ఇన్కంప్రెసిబుల్ లిక్విడ్ ఫ్లోయింగ్ ఇన్ ఏ కంటిన్యూస్ స్ట్రీమ్, ఎక్కడ వెళ్తుందంట? కంటిన్యూస్ స్ట్రీమ్ లో వెళ్తుంది. సో ఇలా కంటిన్యూస్ స్ట్రీమ్ లో వెళ్తున్నప్పుడు ద ఎనర్జీ ఆఫ్ ఏ particle remains same, energy remains same while the particle moves from one point to another point. This statement is called as, okay, ఇంతకు ముందే మనం డిరైవ్ చేసాము p by rho g ప్లస్ v స్క్వేర్ బై 2g ప్లస్ z is equal to 0 అని, is equal to కాన్స్టెంట్ అని డిరైవ్ చేసాం కదా. సో ఈ ఈక్వేషన్ ని ఒక పైప్ స్ట్రీమ్ లో గనక మనం అప్లై చేస్తే సో ఫ్లో ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. ఫ్రమ్ 1 to 2 ఫ్లో పాసిబుల్ అవుతుంది. సో సెక్షన్ 1 దగ్గర టోటల్ ఎనర్జీ కనుక తీసుకుంటే P1 బై rho g ప్లస్ V1 స్క్వేర్ బై 2g ప్లస్ Z1 is equal to, అదేవిధంగా సెక్షన్ 2 దగ్గర తీసుకోండి P2 బై rho g ప్లస్ V2 స్క్వేర్ బై 2g ప్లస్ Z2. ఓకే, సో ఈ టోటల్ పోర్షన్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే టోటల్ ఎనర్జీ ఎట్ 1 సెక్షన్ 1 ఈ టోటల్ పోర్షన్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే టోటల్ ఎనర్జీ అంటే సెక్షన్ 2 అంటే ఒక ఫ్లోలో ఎనర్జీ డిస్ట్రాయ్ చేయబడదు, క్రియేట్ చేయబడదు. రెండిటి యొక్క ఎనర్జీస్ ఫ్రమ్ 1 to 2 సేమ్ ఉంటాయి అని. ఓకే, సో ఇది బెర్నౌలీ స్టేట్మెంట్. బట్ బెర్నౌలీ ఏం అజ్యూమ్ చేశాడు అంటే ఫ్లో మస్ట్ బి ఐడియల్ అన్నాడు. ఐడియల్ ఉంది కాబట్టి ఎనర్జీ లాస్ ఉండదు, ఐడియల్ ఉంది కాబట్టి. బట్ ఇన్ కేస్ ఆఫ్ రియల్ ఎనర్జీ లాస్ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ లాస్ ఉండడం వల్ల మనం ఇక్కడ హెడ్ లాస్ అండ్ అదర్ మైనర్ లాసెస్ యాడ్ చేస్తాం. ఓకే, సో ఫైనల్ గా చూడండి, టోటల్ ఎనర్జీ ఆఫ్ 1 is equal to టోటల్ ఎనర్జీ ఆఫ్ 2 అంటే సెక్షన్ 1 దగ్గర ఎంత ఎనర్జీ ఉంటుందో సెక్షన్ 2 దగ్గర కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. సో దాట్ మనము బెర్నౌలీ ప్రిన్సిపల్ ప్రకారం టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ అంటున్నాము. ఇట్స్ నథింగ్ బట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ క్వశ్చన్ కి చూడండి,
in a continuous stream, the total energy of a particle remains same while particle moving from one point to another point. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళే కొద్దీ పోయినా కూడా ఎనర్జీ అనేది సేమ్ ఉంటుంది. దిస్ స్టేట్మెంట్ కాల్డ్ as బెర్నౌలీస్. ఓకే రైట్, నేను చెప్తాను నెక్స్ట్ వీడియో లెక్చర్లో నేనేం చెప్తానంటే లైక్ పీ బై రోజీ అంటే ఏంటి, వి స్క్వేర్ బై 2g అంటే జెడ్ అంటే ఏంటో నేను చెప్తాను. టోటల్ ఎనర్జీ, హౌ ఫ్లూయిడ్స్ విల్ టేక్స్ ఫ్లో ఫ్రమ్ వన్ సెక్షన్ టు అనదర్ సెక్షన్, ఈ హెడ్ లాస్ ఎక్కడ యాడ్ చేయాలి ఇవన్నీ నేను చెప్తాను. ఓకే రైట్, క్వశ్చన్ నెంబర్ 8 కి ఆన్సర్ మాత్రం బి అండి. నెక్స్ట్, అకార్డింగ్ టు బెర్నౌలీస్ ప్రిన్సిపల్ వి నో దట్ పీ బై రోజీ ప్లస్ వి స్క్వేర్ బై 2g ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, సో పీ బై రోజీ, సో మనకు తెలుసు స్పెసిఫిక్ వెయిట్ స్మాల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు రోజీ అని. సో అదే విధంగా రాయండి, పీ బై స్మాల్ డబ్ల్యూ ప్లస్ వి స్క్వేర్ బై 2g ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఆన్సర్ మస్ట్ బి దిస్, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 10. ద బెర్నౌలీ ఈక్వేషన్ ఫైండ్స్ అప్లికేషన్ విత్. బెర్నౌలీ ఈక్వేషన్ అనేది ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు? సో దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే ఇక్కడ దీంతో పాటు నేను అప్లికేషన్ కి సంబంధించిన వేరే పాయింట్స్ కూడా చెప్తాను, వినండి. ద బెర్నౌలీ ఈక్వేషన్ ఫైండ్స్ ద అప్లికేషన్ విత్ ఫ్లో ఇన్ పైప్స్ ఆర్ పైప్ సర్క్యూట్స్. ఎస్, పైప్ సర్క్యూట్స్ లో మనం అప్లై చేయొచ్చు. ఫ్లో ఇన్ పైప్స్ ఇంక్లూడింగ్ వేరియస్ ఫిట్టింగ్స్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే బెర్నౌలీ అజ్యూమ్డ్ ఎవ్రీ ఫ్లూయిడ్ పార్టికల్ అలాంగ్ ఏ స్ట్రీమ్ లైన్, అంటే ఒక్క స్ట్రీమ్ లైన్ గురించే చెప్తున్నాడు. ఫిట్టింగ్స్ ఉన్నంత మాత్రాన స్ట్రీమ్ లైన్ మారుతుంది అని కాదు కదా, ఇలా స్ట్రీమ్ లైన్, రైట్? సో స్ట్రీమ్ లైన్ మారట్లేదు అంటే దాని డైరెక్షన్ మార్చుకుంటుంది, కానీ ఒక స్ట్రీమ్ లైన్ నుంచి ఇంకో స్ట్రీమ్ లైన్ పోవట్లేదు కదా. సో నెక్స్ట్, ఫ్లో అలాంగ్ వేరియస్ స్ట్రీమ్ లైన్స్ విత్ ఇన్ ద కాండ్యూట్. ఎస్, విత్ ఇన్ కాండ్యూట్ మనకు స్ట్రీమ్ లైన్స్ యొక్క వేరియస్ లైన్స్ కూడా అప్లై చేయొచ్చు. అంటే ఏం లేదండి, ఇక్కడ ఒక స్ట్రీమ్ లైన్ ఉంది, ఇక్కడ ఒక స్ట్రీమ్ లైన్ ఉంది, ఇక్కడ ఒక స్ట్రీమ్ లైన్ ఉంది, ఇక్కడ ఒక స్ట్రీమ్ లైన్, మొత్తం ఫైవ్ స్ట్రీమ్ లైన్స్ ఉన్నాయి. ఈ ఫైవ్ స్ట్రీమ్ లైన్స్ కూడా ఒక పర్టికులర్ కాండ్యూట్ లో వెళ్తున్నాయి అంటే ఖచ్చితంగా ఆ కాండ్యూట్ యొక్క షేపే ఆ స్ట్రీమ్ లైన్ యొక్క బిహేవియర్ అయి ఉంటుంది. అలా కాకుండా న్యాచురల్ గ్రౌండ్ మీద పరిచారు, ఇట్లా వాటర్ ని పొమ్మని చెప్పారు. ఒక ఫ్లూయిడ్ పార్టికల్ ఇటు వెళ్తుంది, ఒక ఫ్లూయిడ్ పార్టికల్ ఇంకో డైరెక్షన్ వెళ్తుంది. సో అలాంటి దగ్గర మనం బెర్నౌలీస్ ఈక్వేషన్ వ్యాలిడ్ చేయలేం. బట్ విత్ ఇన్ పైప్ ఎనర్జీస్ నెవర్ డిస్ట్రాయిడ్ అండ్ నైదర్ క్రియేట్. ఓకే, సో డిస్ట్రాయ్ చేయబడవు అండ్ క్రియేట్ చేయబడవు కాబట్టి యూ కెన్ టేక్. సో అన్ని కరెక్టే కాబట్టి ఆన్సర్ విల్ బి డి. అండ్ సో ఇక్కడ చూడండి, బెర్నౌలీస్ లో మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం, బెర్నౌలీస్ అనేది యూలర్ యొక్క ఇంటిగ్రేషన్. అది చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆ ఫ్లూయిడ్ అనేది ఇన్కంప్రెసిబుల్ అయి ఉండాలి, ఇర్రోటేషనల్ అయి ఉండాలి. సో బెర్నౌలీస్ ఈక్వేషన్ అనేది ఇర్రోటేషనల్ కి సూటబుల్. ఎవరికి సూటబుల్ అండి? తన అజంప్షన్ ఏంటంటే ఇర్రోటేషనల్, ఫ్లో మస్ట్ బి ఇర్రోటేషనల్. సో ఇర్రోటేషనల్ లో సింగిల్ స్ట్రీమ్ లైన్ కి అప్లై చేయొచ్చు, అండ్ డిఫరెంట్ స్ట్రీమ్ లైన్స్ కూడా అప్లై చేయొచ్చు ఇర్రోటేషనల్ ఫ్లోలో. ఎందుకంటే ఇర్రోటేషనల్ ఫ్లోలో విస్కాసిటీ అనేది డామినేట్ గా ఉండదు కాబట్టి యూ కెన్ అప్లై ఫర్ ఎనీ టైప్, రైట్? నెక్స్ట్, కమ్ టు ద కేస్ ఆఫ్ రొటేషనల్ ఫ్లోకి రండి. వెన్ యూ ఆర్ అప్లైయింగ్, యాక్చువల్లీ స్పీకింగ్ బెర్నౌలీ అనే వ్యక్తి ఇర్రోటేషనల్ కి మాత్రమే బెర్నౌలీని అప్లై చేయమని చెప్పాడు. బట్ మనకు ఫ్లోస్ అన్ని ఇర్రోటేషనల్ లో ఉండవు కదా, న్యాచురల్ గా ఎగ్జిస్టింగ్ అయ్యే ఫ్లోస్ అన్ని ఇర్రోటేషనల్ గా అయితే ఎగ్జిస్ట్ అవ్వవు కదా. సో అందుకే బెర్నౌలీ ఒక ఫ్లెక్సిబిలిటీ కూడా ఇచ్చాడు. యూ కెన్ అప్లై బెర్నౌలీస్ ఈక్వేషన్ ఫర్ రొటేషనల్ కూడా మీరు అప్లై చేయొచ్చు. ఎప్పుడు అప్లై చేస్తారు అంటే ఓన్లీ ఫర్ ఏ సింగిల్ స్ట్రీమ్ లైన్, ఒక్క స్ట్రీమ్ లైన్ కి మాత్రమే అప్లై చేయండి, అంతే. డిఫరెంట్ స్ట్రీమ్ లైన్స్ కి అప్లై చేయడానికి లేదు. మీరు విత్ ఇన్ కాండ్యూట్ అప్లై చేయాలి అంటే అది ఖచ్చితంగా ఇర్రోటేషనల్ అయి ఉండాలి. ఎందుకంటే సింగిల్ స్ట్రీమ్ లైన్ అంటేనేమో ఒకే స్ట్రీమ్ లైన్,
విత్ ఇన్ కాండ్యూట్ లో డిఫరెంట్ స్ట్రీమ్ లైన్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్ కి సేమ్ బెర్నౌలీ అప్లై చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఇర్రోటేషనల్ ఫ్లో అయి ఉండాలి, అందులో ఉండే ఫ్లో చెక్ చేసుకోండి అని చెప్పాడు. ఓకే, సో ఫైనల్ గా బెర్నౌలీ అప్లికేషన్ అనేది ఇర్రోటేషనల్ కి జరుగుతుంది, రొటేషనల్ కి జరుగుతుంది. బట్ ఇర్రోటేషనల్ అనేది సింగిల్ కి జరుగుతుంది, డిఫరెంట్ స్ట్రీమ్ లైన్స్ కి జరుగుతుంది. బట్ రొటేషనల్ అలా కాదు, రొటేషనల్ లో ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ సింగిల్ స్ట్రీమ్ లైన్ కి మాత్రమే అప్లై చేయమని చెప్తున్నాడు. ఓకే, సో 10th ఆన్సర్ మస్ట్ బి డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ద అజంప్షన్ అబౌట్ ఫ్లో రిక్వైర్డ్ ఇన్ డిరైవింగ్ ద బెర్నౌలీస్ ఈక్వేషన్ ఆర్. అజంప్షన్స్ ఏమున్నాయి? సో మళ్ళీ అండి, అజంప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 20+ క్వశ్చన్స్ అజంప్షన్స్ పైనే ఉన్నాయి, యూలర్ అండ్ బెర్నౌలీ కలిపి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఈ చెప్పబోతున్న 12 క్వశ్చన్స్ కూడా ఒక 20+ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ నేను తీసేసాను. ఓకే, రైట్, విల్ సీ దట్. క్వశ్చన్ నెంబర్ 11 కి సంబంధించిన డేటా బెర్నౌలీ అజంప్షన్స్ చూడండి. బెర్నౌలీ అజంప్షన్స్ చూడండి. సో ఫస్ట్ స్టడీ, సెకండ్ ఫ్రిక్షన్లెస్, థర్డ్ లామినార్, ఫోర్త్ ఇన్విసిడ్, ఫిఫ్త్ incompressible, సిక్స్త్ irrotational. ఇవి ఆల్రెడీ మనం చూసాం, ఇన్కంప్రెసిబుల్ అండ్ ఇర్రోటేషనల్. ఇన్విసిడ్ అంటే ఏంటండి? ఐడియల్ ఫ్లూయిడ్. సో ఐడియల్ ఫ్లూయిడ్ అయి ఉండాలి, ఖచ్చితంగా ఐడియల్ ఫ్లూయిడ్ అయి ఉండాలి. అండ్ ఫ్రిక్షన్లెస్ అన్నా కూడా ఐడియల్ ఇండికేట్ చేస్తుంది, రైట్? లామినార్ ఫ్లో గురించి మీకు తెలుసు, స్టడీ ఫ్లో గురించి కూడా మీకు తెలుసు. ఇక్కడ మెన్షన్ చేయని క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే లెట్స్ గో టు ద అజంప్షన్స్ ఆఫ్ యూలర్. చూడండి, ఇక్కడ నేను ఇది గుర్తుపెట్టుకోమని చెప్పాను, యూనిఫామ్ కి సంబంధించిన క్యారెక్టర్. సో బెర్నౌలీ యూనిఫామ్ ని కన్సిడర్ చేయలేదు, యూనిఫామ్ ఫ్లోని కన్సిడర్ చేయలేదు. ఓకే, రైట్. సో యూ కెన్ గో ఫర్ ద ఆన్సర్. అండ్ ఇవన్నీ కూడా అలాంగ్ ఏ స్ట్రీమ్ లైన్, అలాంగ్ ఏ సిమిలర్ నేచర్ స్ట్రీమ్ లైన్. గుర్తుపెట్టుకోండి, అలాంగ్ ఏ సిమిలర్ నేచర్ స్ట్రీమ్ లైన్. ఇక్కడ చూసాం మనం, సింగిల్ స్ట్రీమ్ లైన్ అయినా డిఫరెంట్ స్ట్రీమ్ లైన్ అయినా ఇర్రోటేషనల్ లో సేమ్ నేచర్ ఉంటాయి కాబట్టి ఇర్రోటేషనల్ లో ఎవరికైనా అప్లై చేయమని చెప్పారు. రొటేషనల్ అనేది ఫర్ ఏ సింగిల్ స్ట్రీమ్ లైన్. అందుకే చూడండి, అలాంగ్ ఏ సిమిలర్ నేచర్ ఆఫ్ స్ట్రీమ్ లైన్, ఒకే స్ట్రీమ్ లైన్ కాకుండా సిమిలర్ నేచర్ స్ట్రీమ్ లైన్స్ ప్రతి దానికి మీరు బెర్నౌలీకి అప్లై చేయొచ్చు. ఓకే, నౌ గో ఫర్ ద ఆన్సర్. స్టడీ ఫ్రిక్షన్లెస్ ఇన్కంప్రెసిబుల్ అలాంగ్ ఏ స్ట్రీమ్ లైన్. ఓకే, యూనిఫామ్ ఫ్రిక్షన్లెస్ అలాంగ్ ఏ స్ట్రీమ్ లైన్ అండ్ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ప్రెషర్, రాంగ్. స్టడీ యూనిఫామ్ ఇన్కంప్రెసిబుల్ అలాంగ్ ఏ స్ట్రీమ్ లైన్, రాంగ్. యూనిఫామ్ ని అసలు తీసుకోలేదు అంటాను. సో స్టడీ ఫ్రిక్షన్లెస్, కరెక్ట్. Incompressible along a stream line. So option A is the correct one for the 11th question. Next question number 12. The Bernoulli constants for points lying on the same streamline and those which lie on the other streamline will have the same value if the flow is. Nice question. Already నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, ఇక్కడ చెప్పాను కదండి, రైట్. సో మళ్ళీ ఒకసారి చూడండి, లైక్ బెర్నౌలీ ఈక్వేషన్ అనేది ఇర్రోటేషనల్ కి రొటేషనల్ కి ఇద్దరికి వ్యాలిడే, రైట్. వెన్ ఇట్ కమ్ టు ద కేస్ ఆఫ్ ఇర్రోటేషనల్, సింగిల్ స్ట్రీమ్ లైన్ అయినా డిఫరెంట్ స్ట్రీమ్ లైన్స్ అయినా కూడా ఈ రెండు కూడా సేమ్ నేచర్ ని కలిగి ఉంటాయి కాబట్టి మీరు అప్లై చేయొచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ రొటేషనల్ ఏమవుతుంది అంటే బెర్నౌలీ ఓన్లీ సింగిల్ స్ట్రీమ్ లైన్ కి మాత్రమే అప్లై చేయమని చెప్తున్నాడు, ఎందుకు అంటే డిఫరెంట్ స్ట్రీమ్ లైన్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ నేచర్. డిఫరెంట్ స్ట్రీమ్ లైన్స్ ఆఫ్ రొటేషనల్ will have different nature. So Bernoulli lying on the same streamline and those which lie on the other streamline will have same value.
సేమ్ నేచర్ ఎవరికి ఉంటుంది ఇఫ్ ద ఫ్లో ఈజ్ ఇర్రోటేషనల్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద 12th క్వశ్చన్. ఓకే రైట్. సో విత్ దిస్ we completed we completed part 1 of fluid dynamics. సో ఇందులో 150 ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్న ప్రతి క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లాస్ట్కి చూడండి మీరు, నేను ప్రతి క్వశ్చన్ని కూడా లైక్ మీకు అర్థమయ్యే పద్ధతిలో ఒక సీక్వెన్స్లో పెడుతున్నాను. సో సీక్వెన్స్లో పెడుతున్నాను అండ్ నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ వస్తుంది అని అన్న ప్రతి క్వశ్చన్ కూడా లెవెల్ 2లో నేను వేస్తున్నాను. ఓకే రైట్. ఎనీ హౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో కంటెంట్ నచ్చితే మీరు నా పాత వీడియోస్ కూడా చూడండి. ఎస్ఎం, జీటీ అండ్ ఎఫ్ఎం ఓరియంటెడ్గా ఉంటాయి నా వీడియోస్. అండ్ మేడం పాలిటీ వీడియోస్ చేస్తుంది. ఆఫ్టర్ పాలిటీ జాగ్రఫీ స్టార్ట్ చేయబోతుంది మేడం. ఓకే, ఇండియన్ జాగ్రఫీ స్టార్ట్ చేస్తుంది కావచ్చు. సో మీకు కనుక మా వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.